హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ శ్రీశైలం వెళ్ళే రూట్లో సిద్ధాపురం, బయలుటి, ముత్తుజావళి దర్గా దగ్గర అయితే వెళ్తున్నాను. ఈ దర్గా అనేది ఫుల్ ఫేమస్. లాస్ట్ కూడా ఒక 4 years బ్యాక్ విజిట్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు విజిట్ చేయడం మీకు చూపించడం కోసం చేసి మళ్ళీ వచ్చాను. చూడండి, ఇది మన స్టార్టింగ్ మాట శ్రీశైలంకి వెళ్ళే వే అయితే అది. దీనికి గేట్ క్లోజింగ్ అవర్స్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ మనకి ఉంది కదా చెక్ పోస్ట్ అయితే పోలీసు వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ 6 తర్వాత అయితే అలౌ చేయరు బైక్స్ మీద వాళ్ళు వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం లోపలికి అయితే వెళ్దాము. ముత్తుజావళి దర్గాని అయితే విజిట్ చేసి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఒకసారి కవర్ చేద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ అవర్ జర్నీ. మీకు ఎంట్రీలో చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది నల్లమలై జంగిల్ క్యాంప్ బయలుటి. మనం ఈ వేలో అయితే వెళ్ళాలి లోపలికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మన శ్రీశైలం వెళ్ళే వే అనమాట. ఇది మన చెక్ పోస్ట్. ఇది టోల్ గేట్ మాదిరి. ఇంకా పోలీసు వాళ్ళు అందరూ ఇక్కడ నుంచి పంపిస్తారు. ఈ దర్గా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉన్న నాగురుటి అనే గ్రామంలో ఉంది. నల్లమల్ల అడవుల్లో శ్రీశైలం ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇది నీరు లభించే మొదటి ప్రదేశం. యాత్రికులు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది నిరంతరం తెరిచి ఉంటుంది. అయితే కొన్ని మూలాధారాల ప్రకారం కొన్ని రోజుల్లో మూసివేసి ఉంటుంది. అనేక మంది సందర్శకులు సమీక్షల ప్రకారం ఇది ప్రశాంతతకు ఉత్తమమైన ప్రదేశం. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారైతే మన దర్గా ఎంట్రన్స్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇది ఫుల్ వ్యూ. ఇది మొత్తం 360 degrees చూద్దాం ఒకసారి ఎట్లా ఉందనేది. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ మంకీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వెహికల్స్లో ఏమన్నా పెట్టినా కానీ మొత్తం అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అవి చూస్తున్నారు కదా. మనం దర్గా లోపలికి అయితే ఒకసారి విజిట్ చేద్దాము ఎలా ఉందనేది. ఈ కొబ్బరి బొండాలు అనేది టెంకాయలు ఇవన్నీ మనకి దర్గా ఎంట్రన్స్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ టెంకాయలు తీసుకొని మనకి ఎంట్రీలోకి అయితే లోపల ఇక్కడ కొబ్బరికాయలు అయితే మనకి పగల కొడతారు. అన్నీ కూడా ఎంట్రన్స్ ఇది చూస్తున్నారు కదా. చాలా మంది అయితే ఇక్కడ మొత్తం టెంకాయలన్నీ కూడా ఇక్కడ పగల కొడుతుంటారు. దర్గా మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. మన దర్గా స్టార్టింగ్ లోనే ఉంటుంది. భక్తులు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు ఈరోజు. సాధారణంగా దర్గాలు సూఫీ సన్యాసుల సమాధులు. వీటిని అన్ని మతాల ప్రజలు గౌరవిస్తారు.
ప్రజెంట్ మనం అయితే దర్గా బ్యాక్ సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ. ఇది గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. దర్గాలు ఆధ్యాత్మిక కేంద్రంగా పనిచేస్తాయి. ఇక్కడ భక్తులు ఆశీర్వాదం, శాంతి మరియు ఆధ్యాత్మిక మార్గస్వాతంత్ర కోసం వస్తారు. భారతదేశ సమాజంలో బహుళత్వ స్వభావాన్ని ప్రతిబింబిస్తూ మత సామరస్యాన్ని ప్రతీకలుగా దర్గాలు ఉంటాయి. సూఫీ సంప్రదాయం. దర్గాల మూలాలు సూఫీ సంప్రదాయంలో ఉన్నాయి. ఇది ఇస్లాం యొక్క లోతైన రహస్య కోణాన్ని నొక్కి చెబుతుంది. 12వ శతాబ్దంలో భారతదేశంలో సూఫీ సన్యాసులు ప్రేమ, సహనం మరియు దైవభక్తి బోధనలతో సూఫీ తత్వాన్ని వ్యాపింపజేశారు. ఈ సన్యాసులు దర్గాలు స్థానిక సమాజాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ఈ సమాధులు శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి తీర్థయాత్రికులను, ప్రార్థనలు మరియు సామాజిక సమావేశాలకు ప్రదేశాలుగా ఉపయోగపడ్డాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే పిల్లలకి ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా, అటువంటి ఇష్యూస్ చిన్న చిన్న ఏమైనా పిల్లలకు బాగాలేకపోయినా వాళ్ళు తాయెత్తు అనేది కట్టుకుంటారు మనకి దువా చేసి. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, बिस्मिल्लाह। दोनों जहां के सरकार मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के वारिस है हजरत अली मौला अली, इमाम हसन इमाम हुसैन के वारिस है हजरत अम्मा बी फातिमा रज़ियल्लाहु तआला के वारिस है। इना सामी మన సామి వారు సయ్యద్ హజరత్ ముత్తియావలి హజరత్ సయ్యద్ ముత్తియావలి బాబా గారు. ఇది సిద్ధాపురం ఊరు ఉన్నప్పుడు పూర్వకాలము 500 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడే తపస్సు కూర్చొని ఈడ అన్ని మహిమలు చూపిస్తే అప్పుడు మా పెద్దవాళ్ళు ఆత్మకుల్లో ఉండి దర్గా కట్టించినారు, సమాధి అయినారు ఇక్కడనే. ఆయన ఉండేది పైన కొండ మీద కరకాయ తిప్ప మీద ఉన్నాడు ఆయన స్వామి. అక్కడనే తపస్సు కూర్చునేది. సమాధి ఏమో ఇక్కడ ఉంది స్వామిది. ఈడ పిల్లలు లేకుంటే వచ్చి మొక్కుబళ్ళు తెలిసిపోతారు, పిల్లలు అవుతారు, పుట్టు వెంటకలు తీస్తారు. ఏ మొక్కుబడి అయినా కానీ గ్యారంటీగా అవుతుంది. గ్యారంటీగా వచ్చి చేసుకొని పోతారు. చాలా చాలా దూరం నుంచి వస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గిరిల దూరం నుంచి వస్తారు. కంప్లీట్ వస్తారు. ఆంధ్ర నుంచి వస్తారు, వచ్చి చేసుకొని పోతారు. ఇక్కడ మతము గీతము అని చెప్పేది ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడికి. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ ప్రతి ఒక్కళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళ శక్తి కొద్దిగా చేసుకొని పోతారు. ఇప్పుడు మనకి దర్గా విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దర్గా ఆపోజిట్లోనే అయితే మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఒకటి ఉంది అన్నారు దర్గాలో అడిగితే. సో మనం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కూడా ఒకటి విజిట్ చేద్దాము. ఇక్కడ నుంచి బై వాకేనంట, అంటే పక్కనే ఉంది. సో మనం బై వాకే వెళ్ళాలి. సో హనుమాన్ టెంపుల్ కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాం.
ఇక్కడ 2 వేస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎటు వెళ్ళాలైతే ఐడియా లేదు. సో ఎవరైనా వస్తే కనుక అడుగుదాం వాళ్ళని. ఇక్కడ హనుమాన్ టెంపుల్కి ఎటు వెళ్ళాలి? యా, ఇక్కడ చూసా కదా ఫ్రెండ్స్, మనకి ఏ వేలో వెళ్ళినా కానీ మనకి మన టెంపుల్కి అయితే మనం విజిట్ చేయొచ్చు. కొంచెం ఆ రోడ్ అయితే కొంచెం బాగా ఎక్కువగా ఉంది. ఈ వే కొంచెం బెటర్. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం వే ఎలా ఉందో, మొత్తం వాటర్తో అయితే మునిగిపోయింది మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా మొత్తం అంతా లేడీస్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా కష్టం మీద వస్తున్నారు ఇక్కడికి. చెప్పండి అమ్మా, ఈ వే రూట్ ఎలా ఉంది? అయితే రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నాము వేలో. అసలు మొత్తం చూద్దాం సరౌండింగ్స్. చూడండి మొత్తం ఎలా ఉందో. అసలు ఎక్కడా కానీ మనకి రోడ్ వే అయితే సరిగా లేదు. మొత్తం అంతా కూడా గుంతలు అన్నీ ఇవే ఉన్నాయి. చూస్తున్నాం కదా, మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. జై శ్రీరామ్. లోపల అయితే విజిట్ చేద్దాము. మొత్తం ఆంజనేయ స్వామికి అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు అయితే. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మన ముత్తుజావళి దర్గాకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ మన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శించుకుంటారు ఇక్కడ. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీతో. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ముత్తుజావళి దర్గా అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా మన ఎల్ఆర్టీ దర్గా కూడా మీరు వీడియో చూసినట్టు అనుకుంటున్నాను. పైన మీకు కార్డ్స్లో అది మెన్షన్ చేస్తాను, ఆ ఎల్ఆర్టీ దర్గా కూడా చూడండి. అండ్ మన లలిత సోమేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, అండ్ రీసెంట్గా లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన టెంపుల్ అది కూడా ఒకసారి వీడియో చూడండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.